వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సత్సంగత బలోపేతం నిర్మాణం కోసం పర్యటించిన ఏఐసిసి పరిశీలకుడు వంశీధర్ రెడ్డి. కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారంలో సంక్షేమం అభివృద్ధిలో ముందుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. తిరుమల వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిని పురస్కరించుకొని రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సత్సంగత బలోపేతం కోసం చేసుకోవాలని ఏఐసిసి నిర్ణయించింది. దానికి భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సత్సంగత కమిటీల పరిశీలన కోసం వంశీధర్ రెడ్డిని పార్టీ నియమించింది. మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులకు నామినేట్ పోస్టులను ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి పోలింగ్ బూతు, గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటు బలోపేతం కోసం గ్రామస్థాయి కార్యకర్తల పోరాటాలు, వారి సేవల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వారిని కాపాడుకుంటాం. కష్టపడవారికి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. ప్రతి మండలం నుండి 2 పేర్లను మండల అధ్యక్షుల ఎన్నికల కోసం పంపిస్తాం. ఉన్న ప్రతి నామినేట్ పోస్టులను భర్తీ చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గం నుండి 2 పేర్ల ప్రతిపాదన ఉంటుంది. 50% తగ్గకుండా జిల్లా కమిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీల బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, పార్టీలో కష్టపడ్డ నాయకుడికి గుర్తింపు ఉంటుందని అన్నారు. గారి అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ముఖ్యమైన నిర్ణయం 2025 సంవత్సరం ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో 2025 సంవత్సరాన్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ఈ సంవత్సరాన్ని మనము కేటాయించుకున్నాము. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి, అంటే అన్నిటికన్నా కింది స్థాయి అయినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకోవడమే కాక పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ, గ్రామ శాఖ, మండల శాఖ, బ్లాక్ శాఖ, జిల్లా శాఖ అన్ని స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలని బలోపేతం చేసుకోవాలి. అందుకు గాను 2025 సంవత్సరాన్ని ఆర్గనైజేషనల్ ఇయర్, సంస్థాగత సంవత్సరం అని గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్బీ నగర్లో రోజురోజుకు మితిమీరిపోతున్న ఆటో వాళ్ళ ఆగడాలు, ఎమర్జెన్సీ సైరన్ను దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఆటో వాళ్ళలు ప్రమాదకరంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నో ప్రాణాలు బలిగొంటున్నా ఇలాంటి మూర్ఖులపై పోలీసు శాఖ వారు తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు ప్రాధేయపడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ పోటాపోటీగా తామే నిధులు తెచ్చామని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గత నవంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం జియో ద్వారా నిధులను కాంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి నిధులు బోర్డుకు వచ్చే విధంగా కృషి చేసిందని గుర్తు చేశారు. నిధుల లేమితో కూనరిల్లుతున్న కాంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్లు రావడంతో కాంటోన్మెంట్ బోర్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల, విద్యుత్ తదితర మౌలిక వసతులకు నిధులు సమకూరినట్లు అయ్యిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాకు వెన్నంటే నిలిచిన కాంటోన్మెంట్ ప్రజలకు రుణపడి ఉంటానని వెల్లడించారు. పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ పెద్ద పెద్ద ల్యాండ్స్ లో. అలాంటి ల్యాండ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఇచ్చి ఇక్కడ కూడా మాకు కేటాయించాలని మనం అడగాలి కదా. వాళ్ళు కూడా ఎంపీ కదా, సమాన హక్కు ఉంది వారికి కూడా. ఎంపీ గారు 13 రూపాయలు ఇయ్యడు, 13 రూపాయలు తేలే, ఇది తెచ్చినా చెప్పుకోవడం ఏం కరెక్టో మీరు ఆలోచించండి. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు జరిపింది. మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేయగా 25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మధ్య ప్రమోషన్లో భాగంగా ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వేణుగోపాల్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంక్షేమం, అభివృద్ధిలో ముందుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుంది. యువ నాయకులకు లోకేష్ బాబు విద్యాశాఖలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు విద్యార్థి పేరెంట్స్తో ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం తీసుకువచ్చారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో స్కూల్ డే చేసే సంస్కృతి లేదు. ఎందుకోసం అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల. ప్రైవేటు స్కూళ్ళు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయాలని లోకేష్ బాబు ఆలోచన. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్ చదివే పిల్లలు టాలెంట్ కనపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ప్రజల ముందుకి వెళ్తున్నాం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం. ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీల్లోనూ పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. త్వరలో సరైన నాయకుడిని నియమించాలని పార్టీ భావిస్తుంది. మేము సుపరిపాలన దానిలో తొలి అడుగు అని చెప్పేసి 4.1 అని చెప్పేసి మేము కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మేము గత సంవత్సరంగా మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏవైతే మేము చేయగలిగినటువంటి ప్రజలకు మంచి కోసం, బాగు కోసం చేసినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వివరిస్తూ ఒక పాంప్లెట్ పట్టుకొని ఇంటింటికి వెళ్తున్నాం. అక్కడ చాలా బాగుంది. ఎక్కువ మంది మాకు తెలియజేసేది ఏంటంటే, ఈ గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన, అంటే ఒక మరుసటి ఒక రోజు ఏం జరుగుతుంది, రోజు తప్పితే రోజు ఏం జరుగుతుందా అని ఒక ఆందోళన ఉండేవాళ్ళే. ఇప్పుడైతే మాత్రం ప్రశాంతంగా ఉన్నాం. ముందు ప్రశాంతత ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం పొడుగునా మేము గమనించింది అది. ప్రశాంతత ఎప్పుడైతే ఉందో అన్నీ వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. అంతేగాని ఆ అరెస్టులు, లేకపోతే దాడులు, శుక్రవారం వస్తే బిల్డింగులు పగలగొట్టడం, లేకపోతే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడం, కేవలం ఒక నియంత పోకడలతో నడుస్తున్న, కేవలం కక్ష సాధింపు మీద ఒక నియంత పోకడలతో నడుస్తున్నటువంటి పని అయితే ఇప్పుడు లేదు. కనుక ప్రశాంతత ఉంది అనే ఎక్కువ మంది దగ్గర మేము తెలుసుకున్నటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే సూపర్ 6 సంబంధించి మనం అనుకున్నది ఏదంటే జాబులు సుమారు 20 లక్షల జాబులు వస్తాయని. ఈ రోజుకే మీరు చూసుంటారు 9,50,000 కోట్లు ఫస్ట్ ఇయర్లోనే పెట్టుబడులు వచ్చినాయి. మీరు ఆసిలర్ మెట్లు తీసుకోవచ్చు, శ్రీ సిటీలో ఇప్పుడు ఎల్జీ కావచ్చు, అలాగే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు. ఇవన్నీ తీసుకుంటే 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఐటీలో కంపెనీస్ వస్తున్నాయి. వైజాగ్లో మీరు తీసుకుంటే టీసీఎస్ కావచ్చు. గతంలో ఉన్నాయి, సెంటర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి స్థలాలు కేటాయించడం జరగలేదు. ఇప్పుడు స్థలాలు కేటాయించడం కానీ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో జాబ్లో ఖచ్చితంగా జాబ్ క్రియేషన్ ఉంది. మెగా డిఎస్సి పెట్టాం. మీకు ఇది
ఫస్ట్ది ఇచ్చినటువంటి ప్రామిస్. అది కాకుండా మేము వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. అలా కాకుండా ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి మరి డబ్బులు కూడా వేయడం జరిగింది. ఈ నెలలో మేము అన్నదాత సుఖీభవ చేయబోతున్నాం. రేపు ఆగస్ట్ 15న వచ్చి మీకు ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. అలాగే మేము గ్యాస్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం. గ్యాస్ ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు తెరిపించాం. అలాగే పాత రేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. రోడ్స్ మొత్తం సుమారు 800 కోట్లతో మొత్తం రోడ్స్. అంటే మేము వచ్చిన తర్వాత సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, అలాగే సేవని 3 కూడా కలిపి తీసుకెళ్తున్నాం. గతంలో సంక్షేమం పేరటనే దోపిడీ జరిగేది. ఎక్కడ మౌలిక వసతులపైన దృష్టి సారించలే. ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్లు. ఇప్పుడు గుంతల రోడ్లు లేకుండా నడిచింది కదా. సో ఈరోజు ఇంకా మేము మెరుగైన పాలన అందించాలన్న ఆలోచనతోనే అందరూ కలిసికొట్టుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. హైదరాబాద్ జిల్లా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. సాయినాథుని క్షేమ దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడిన భక్తులు తమ ఇష్ట దైవం సాయిబాబాను దర్శించుకోవడం జరిగింది. శ్రద్ధ సబూరి సిద్ధాంతాన్ని ఫలించేలా ఆలయంలో ఆధ్యాత్మికత నిండిన వాతావరణం ఏర్పడింది. భక్తులు సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం, పవిత్ర రుద్రాభిషేకాలు, గురు పూజలు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయానికి ఎడ్ల బండ్లతో రైతులు ముట్టడించారు. ఇసుక రవాణాకు ఎడ్ల బండ్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎడ్ల బండ్లను తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్టి నిరసనకు దిగారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ ఇసుక ట్రాక్టర్లను అనుమతి ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి, గరుడ సేవ, తిరుమల వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిని పురస్కరించుకొని తిరుమలలో గురువారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. స్వర్ణాలంకర భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడునిపై ఆలయ 3 వీధుల్లో సర్వాలంకర భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
వీడియో అవుతా అట్లా దూరతా 2 సార్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సత్సంగత బలోపేతం నిర్మాణం కోసం పర్యటించిన ఏఐసిసి పరిశీలకుడు వంశీధర్ రెడ్డి. కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం అధికారంలో సంక్షేమం అభివృద్ధిలో ముందుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. తిరుమల వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిని పురస్కరించుకొని రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.